వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. హనుమకొండకు విచ్చేసిన బీసీ కమిషన్, మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షురాలు. వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా సామూహిక కార్తీక దీపోత్సవం. ఈ నెల 2 నుండి డిసెంబర్ 1 వరకు జరగనున్న కార్తీక దీపోత్సవం. డయల్ 100 కాల్తో ప్రాణాన్ని కాపాడిన నిర్మల్ పోలీసులు. తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రమేష్ని అభినందించిన ఎస్పీ. ఎమ్మెల్యే పత్తిపాటి మీద ఫేక్ పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త అరెస్టు. పాలెటి కృష్ణవేణిని కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపిన తెలుగు మహిళలు. ఇక డీటెయిల్ చూస్తే, స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నిర్వహించే సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్ హాజరయ్యారు. తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రెబెల్లి స్వర్ణ, హరిత కాకతీయ వద్ద పుష్పగుత్రం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవి శ్రీనివాసరావు, అనిల్ బొమ్మనపల్లి, అశోక్ రెడ్డి, కార్పొరేటర్ సయ్యద్, విజయ రాజాలి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు బంక సరళ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, అంబేద్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. प्रेस को मतलब मिस आई थी. జై కాంగ్రెస్. అందరూ కొంచెం డల్లైనట్టున్నారు. సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే మేమెంతో మాకంతా. అంటే ఈ సమాజంలో రకరకాల సమూహాలుగా జీవిస్తున్న ప్రజానికం ఎవరుతున్నారో వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ సంపదని, ప్రజల ద్వారా వచ్చే ప్రభుత్వ సంపదని పంచాలి. మరి ప్రభుత్వ సంపదని ప్రజలకు మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. మీ సలహాలు సూచనలకు కూడా మేము అక్కడికి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్తాం. అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు మీరు సూచనలు బాగుండేదంటే తప్పకుండా అవి కూడా స్వీకరి. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విశేషాన్ని మన గౌరవనీయులు కాబోయే భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ నిండు లోకసభలో క్వశ్చన్ అవర్లో కూడా ఎత్తున కూడా దాన్ని చూచాయగా చేస్తాం, 25వ సంవత్సరం 2025 చేస్తామని మాట ఇచ్చి తప్పించుకున్నారు తప్ప. అందుకనే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా బీసీ కులగణన అన్ని కులగణనలు చేయాలనే ఉద్దేశంగా మన పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ఆ రోజు 2 సభలో ప్రకటించడం జరిగింది. సో దాని మీద కూడా చాలా అవాకులు చవాకులు తెలుసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రపంచం భారతదేశంలో ఏ పార్టీ చేయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఎలక్ట్రిసిటీ ఇస్తే ఎలక్ట్రిసిటీ మీద కామెంట్, ఏది ఇచ్చినా కూడా దేనిపైన చెప్పినా కూడా దానిపైన కామెంట్. ఇప్పుడు ఈ కులగణన మీద కూడా వివిధ రకాలైన సన్నాయిలు పెట్టుకుంటూ దయచేసి సోదరులను ఎందుకు చెప్తుందంటే, రేపు మనం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త దీనికి సహకరించి ఈ యొక్క సుమారుగా 58 పాయింట్స్ ఉన్నాయి, కోడ్స్ ఉన్నాయి. 58 చాలా పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేసి 58 ఇందులో నెంబర్స్ అందులో ఏబిసిడీలు కూడా ఉన్నాయి. ఛానల్లో
ప్రతిదీ వివరంగా తీసుకునే విధంగా ఈ కులగణనలో వివరించున్నాయి. అలాగే ప్రతి ఇంటికి సమగ్ర సర్వే జరగాలనే ఆ యొక్క ఇంటికాడ ఇలాంటిది ఒకటి. డోర్నకల్ పట్టణంలోని ప్రధాన మసీదులో మైనార్టీ కుల పెద్దలు మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గ్యార్మీ షరీఫ్ పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మసీదులో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణ కేంద్రంలోని ప్రధాన వీధుల్లో గ్యార్మీ జెండాల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఖాదర్ బాబా మాట్లాడుతూ తల్లి గర్భంలో ఖురాన్ చదివిన మత గురువును తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో గ్యార్మీ పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు హఫీజ్ సుల్తాన్, అలీముద్దీన్, మసీద్ కమిటీ రాజాలి, సలీం పాషా, మైనార్టీ ప్రెసిడెంట్లు ఖాదర్ బాబా, మైనార్టీ కుల పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మా యొక్క గ్రంథాల ప్రకారం గ్యార్మీ పండుగ ప్రతి సంవత్సరం 11 నెలల్లో చేసిన గ్యార్మీ పండుగకు మా యొక్క ముస్లిం సోదరులందరూ ప్రతి ఇంట్లో గౌసేపాక్ జెండాను ఎగరవేయడం మరియు నలుగురికి భోజనాలు ఏర్పాటు చేయడం ఈ గ్యార్మీ పండుగ ఉద్దేశం. ఎందుకంటే అతను ఖురాన్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భంలోనే ఖురాన్ మొత్తం చదివేసి పుట్టిన తర్వాత ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారినటువంటి గౌసేపాక్ గారి యొక్క ఆదేశాలను అనుసరిస్తూ మా యొక్క గ్యార్మీ పండుగను ఈరోజు డోర్నకల్లో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం మసీద్ కమిటీ, ఉస్మానియా మసీద్ కమిటీ సభ్యులందరూ ఎంతో భక్తితో జరుపుకుంటున్నాం. ఇటువంటి పండుగలు ఎప్పుడు ఏ భేదభిప్రాయం లేకుండా మా యొక్క డోర్నకల్ ప్రజలందరూ భిన్నత్వం ఏకత్వం లేక కలిసిమెలిసి జరుపుకున్నాం. కాబట్టి అందరికీ గ్యార్మీ పండుగ. ఈరోజు గ్యార్మీ జెండాను ఊరేగింపుగా తీసుకెళ్ళి మన మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గౌసేపాక్ కిలా దగ్గర పెట్టడం జరుగుతుంది. అది అయిపోయిన తదనంతరం అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మసీద్ కమిటీ ఆధ్వర్యంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మా యూత్ పిల్లలు అందరూ కలిసి ఇటువంటి ఈరోజు చివరి గ్యార్మీ పండుగ కాబట్టి అందరూ ఎంతో భక్తితో జరుపుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుండి డిసెంబర్ 1 వరకు సామూహిక కార్తీక దీపోత్సవం జరగనున్నదని ఈవో కె వినోద్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయ కళావేదిక ప్రాంగణంలో సుహాసినులచే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించారు. సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంను మొదట ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానాచారి అప్పల భీమశంకర్, ఏఈఓ గజ్వెల్లి రమేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. శివోనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో శివకేశవులకు ఇద్దరికి కూడా నిలయమైనటువంటి హరిహర క్షేత్రం ఇది, మరియు దక్షిణ కాశీ. ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శివకేశవులు ఇరువురికి కూడా విశేషమైనటువంటి పూజలు ఈ మాసంలో చేయడం జరుగుతుంది. విశేషించి ఈ మాసం మనకు ఈ రోజు అంటే 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం పూర్తిగా కొలువై ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ప్రతి సోమవారము స్వామివారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం, సాయంకాలం వేళ కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీప మహోత్సవం ఉంటుంది. విశేషించి ఈ సంవత్సరం అధికారుల యొక్క సూచనల మేరకు ప్రత్యేకంగా పంచపర్వములు అంటారు మనకు ఈ యొక్క కార్తీక మాసంలో. అంటే ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 5 రోజుల పాటు పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాల్లో మొదటి రోజునైనటువంటి ఏకాదశి నాడు అంటే 12వ తారీఖు నాడు ఇక్కడ సామూహిక దీపోత్సవ కార్యక్రమం ప్రత్యేకంగా విశేషంగా శివకేశవులు ఇరువురికి కూడా శివార్చన చేసి ఆయా కేశవార్చన చేసిన తర్వాత శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది. సామూహికంగా సువాసులందరూ కూడా విశేషమైనటువంటి దీపోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కోటి లింగముల మధ్యలో విఠలేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో తులసి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని
చతుర్దశి రోజున ఇక్కడ స్వామివారికి అంటే విశేషించి ఆ రోజు విష్ణుమూర్తికి ప్రదోష పూజ అత్యంత శ్రేష్టమైనటువంటిది. ప్రదోష కాలంలో లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా మహాభిషేకము, అదే రోజు సుబ్రహ్మణ్య స్వామికి మహాపూజ కార్యక్రమము, తర్వాత కొండ చెట్టు సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషించి మనకు ఎవరైతే దీపాన్ని దానం చేస్తారో, దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపానికి ఉండేటువంటి ప్రశస్తి అత్యంత గొప్పనైనటువంటిది. కాబట్టి ఆ శివకేశవులు ఇరువురికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది. కాబట్టి ఈ మాసమంతా కూడా శివకేశవ నామస్మరణ చేస్తూ దీపాన్ని వెలిగించి దీపాన్ని దానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శివకేశ్వరి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామానికి చెందిన మేకల సాయినాథ్ వేకువజామున బైంసా గడ్డెనవాగు ప్రాజెక్టు వెళ్లే దారిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఇది గమనించిన చందు డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన బ్లూ కోల్డ్ సిబ్బంది రమేష్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి అతన్ని విచారించారు. కుటుంబ సమస్యలతో గడ్డెనవాగు ప్రాజెక్టులో పడి చనిపోవాలని అనుకున్నానని చెప్పడంతో అదుపులోకి తీసుకొని అతనికి మనోధైర్యం చెప్పి అతని తలపై గాయాలు ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. డయల్ 100 కాల్కి తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రమేష్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అభినందించారు. ఏ ఊరు నాన్న? ఏ ఊరు? మాది ప్రాపర్ నిగ్బావు. నిగ్బానా? ముదల్లో ఉంటాను. ముద్దోళ్ళు ఉంటారా? ఏం పేరు నీది? సాయినాథ్. సాయినాథ్. మరి ఏమైంది? ఏం ప్రాబ్లం ఏంది చెప్పు. ప్రాబ్లం చెప్పు. ఫ్యామిలీ ఇష్యూ. ఫ్యామిలీ ఇష్యా? ఫ్యామిలీ ఇష్యూ ఉంటే మరి డ్యామ్లో పడితే పరిష్కారం అవుతుందా నీకు? అవును, పడద్దు కదా. బాగా ప్రయత్నించిన నాకు ఎవరు పట్టించుకుంటలేరు. మరి నాకు పట్టించుకోకపోతే నా జీవితం ఉంచుకొని లాభం లేదని నేను అట్లా తీసలేదు. ఎవరు? మీ భార్య పట్టించుకుంటలేదా? భార్య పట్టించుకుంటలేదు. పిల్లలకి భార్య పట్టించుకుంటలేరు. పట్టించుకొని పర్లేదు. వాళ్ళ అమ్మకు, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ ఇంటోళ్ళకు అందరికి పిలుచుకొని వచ్చింది. చనిపోవడు కరెక్ట్ కాదు. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మీద సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త పాలెటి కృష్ణవేణిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం మహిళలు పాలెటి కృష్ణవేణిని కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపారు. చిలకలూరిపేట అర్బన్ స్టేషన్ ఎదుట బైఠాయించి నీచంగా పోస్టులు పెట్టిన పాలెటి కృష్ణవేణిని తక్షణం మాకు అప్పచెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి, తెలుగుదేశం రాష్ట్ర నాయకురాలు అడ్వకేట్ అభినయశ్రీ సింధూర, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా పాల్గొన్నారు. మనకి లోపలికి రాకపోతే
తిమ్మాపురం నుండి మంగళపాలెం వద్దకు బైపాస్ రోడ్డు నిర్మాణంలో పురుషోత్తంపట్నం బ్రిడ్జ్ మధ్యలో బైపాస్కి ఇరువైపులా లైటింగ్ పోల్స్ వేయాలని పురుషోత్తంపట్నం యువత చిలకలూరిపేట బైపాస్ రోడ్డు ఎక్కి నిరసన తెలియజేశారు. అలాగే జంక్షన్ బోర్డులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల సూచిక బోర్డులు, పురుషోత్తపట్నం బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళన చేశారు. ఈ సమస్యలను మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. నేషనల్ హైవే వారితో మాట్లాడి సమస్యలను నెరవేరుస్తామని వారు తెలియజేశారు. పురుషోత్తపట్నం నుంచి మాకు వెళ్ళే దారిలో ఇరువైపులా వస్తున్న పల్లెటూరు బోర్డులు అన్నీ పెట్టారు, కానీ పురుషోత్తపట్నం బోర్డు ఎక్కడ పెట్టలేదండి. ఇది ఆల్రెడీ 2 times మంగళగిరి పార్టీ ఆఫీస్లో NH ఆఫీస్లో మేము చెప్పాము. వాళ్ళు లెటర్స్ తీసుకున్నారు. ఎంపీ గారికి కూడా చెప్పాము. వాళ్ళు చెప్తా అన్నారు. మా రిక్వెస్ట్ ఏం లేదు, పురుషోత్తపట్నంలో మేము అందరూ చాలా మంది వాటికి బైపాస్కి భూములు ఇచ్చారు కాబట్టి బొప్పుడి, కమ్మరిపాలెం అందరు బోర్డులు పెట్టారు. వాళ్ళు మేము కాదనట్లేదు. రోడ్డుకి 2 వైపులా ఎక్కడైతే మా ఊరు అనేది వస్తుందో అక్కడ పురుషోత్తపట్నం బోర్డు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది రిక్వెస్టబుల్గా అందరినీ వాళ్ళని అడిగాము. ఇంకొకసారి ఇది చేయాలని కోరుకుంటున్నాం అంతే. ఎంపీకి, ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాము. ఆల్రెడీ ఎంపీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఇది ఎంపీ గారు చెప్పి కూడా ఒక 5-6 రోజులు అవుతుంది. వాళ్ళు వెళ్ళి అడిగితే ఏం చెప్తున్నారంటే లెటర్స్ అయితే మాకేమీ ఇవ్వలేదు, మళ్ళీ ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ మా పిల్లలు మంగళగిరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా రిక్వెస్టబుల్గా లెటర్స్ ఇచ్చాము. మా ఊరు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ 2 వైపులా పురుషోత్తపట్నం బోర్డు పెట్టాలని కోరుకుంటున్నాం. అదే ఇక్కడ మీ పురుషోత్తపట్నం బ్రిడ్జి దగ్గర నుంచి 52 ఎకరాల బ్రిడ్జి వరకు ఇరువైపులా లైటింగ్ సంబంధించిన పోల్స్ వేయలేదంటున్నారు. అది దానికి సంబంధించి మీ స్పందన ఏంది? అది రూల్స్ అయితే రెగ్యులేషన్స్ మాకు తెలియదు అంటే లైట్లు కూడా పెడితే మంచిదే అని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ అయితే మాత్రం మా ఊరు ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో ఉందో అన్ని ఊరు బోర్డులు పెట్టారు. చిలకలూరుపేటలో పురుషోత్తపట్నం వస్తుందని చెప్పారు. అట్లేం కాకుండా చిలకలూరుపేట దగ్గర పురుషోత్తపట్నం పెట్టిన మా ఊరి పేరు అయితే రోడ్డుకి 2 వైపులు ఉండాలని కోరుకున్నాం. ఇది రిక్వెస్టబుల్గా ఆల్రెడీ చెప్పాము, ఇంకోసారి అవ్వాలని కోరుకున్నాం అంతే. ఇది ఒక ఇష్యూ కాదు, బోర్డు అని ఉంటాయి దీంట్లో. సో మీ ఊరు బోర్డు ఎందుకు రాలేదనేది మాకు తెలియదు. కాకపోతే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను మీకు చెప్పాను, మాట్లాడి NHA కూడా చేయండి, మనం చేయండి, చేద్దామని చెప్పాం. మరి చేస్తాం. బోర్డు ఆర్డర్ ఇస్తే అది 3M నుంచి రావాలా. ఏదో నేను ఊరికే చిలకలూరుపేటలో పోయి పెయింటర్ దగ్గర రాయించి పెట్టేయమంటే పెట్టేస్తే ఈరోజే. అది కాదు కదా పర్పస్. షుడ్ బి రిఫ్లెక్ట్ యాజ్ పర్ NHA నామ్స్ ఉండాలా. సో మేము ఆర్డర్ ఇస్తే అది 1 week 10 days పడుతుంది. అదే రేపు ఉదయాన్నే వచ్చేది. ఈ బోర్డులో ఆర్డర్ ఇచ్చి 4 నెలలు అయింది, ఇప్పుడు వస్తున్నాయి ఒక్కోటి. మీరు 10కి మీరు వెళ్ళిపోతారన్న సబ్మిట్ చేసి నెక్స్ట్ మా పొజిషన్ మేము అట్లాంటి వాళ్ళం కాదు. మేము 15 సంవత్సరాలు మేము ఈ రోడ్డు మెయింటైన్ చేయాలా. ఇది మాకు మేము బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకొని రోడ్డు కట్టాము. ఇది రోడ్డు వేసి చేస్తే 1 week వెళ్తుంది, అది అవ్వదు. అది ఇంకేదైనా ఉంటే పై లెవెల్లో మీకు 10 days లో పురుషోత్తపట్నం బోర్డు అని మేము అక్కడ మెయిన్ క్యారేజ్ వేలో కానీ ఇక్కడ మెయిన్ క్యారేజ్ లో ఇటు ఒక బోర్డు అటు ఒక బోర్డు. అదే ఇటు వచ్చే వాళ్ళకి సర్వీస్ రోడ్లు అయినా పెట్టొచ్చు, మెయిన్ రోడ్లు అయినా పెట్టొచ్చు. ఎక్కడో దగ్గర మీకు అటు ఒకటి ఇటు ఒక బోర్డు వస్తుంది, 10 days లో వస్తుంది. ఈ బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జి మధ్యలో ఈ పోల్ చేస్తారా? ఏది సైడ్ అవేం లేదు, లేవా? అవన్నీ ఏం లేవు మా దీంట్లో, ఏం లేదు. అంటే అక్కడ వేసారు కదా ఎక్కడ బ్రిడ్జి కానీ కంటిన్యూషన్. అది కర్పూర్ మీరు చూసారంటే కంటిన్యూషన్. ఇదంతా ఇక్కడ సెపరేషన్. ఈ సర్వీస్ రోడ్ ఇవన్నీ సెపరేషన్. పురుషోత్తపట్నం బోర్డు అనేది మెయిన్ రోడ్ లో కానీ సర్వీస్ రోడ్ లో కానీ పెట్టిస్తుంది. మీరు అడగటంలో తప్పు లేదు, అడిగే విధానం నేను అనేది. చిలకలూరిపేట పట్టణంలో స్థానిక NRT సెంటర్ వరలక్ష్మి హాస్పిటల్లో 2 రోజుల క్రితం 11 నెలల అక్షను ఆరోగ్యం బాగాలేదని చేర్పించారు.
2 రోజుల తర్వాత పాపకు సీరియస్గా ఉంది, గుంటూరు తీసుకెళ్లాలని వరలక్ష్మి హాస్పిటల్ డాక్టర్ చెప్పారని బంధువులు తెలిపారు. అనంతరం గుంటూరు వేదాంత హాస్పిటల్ తీసుకుని వెళ్ళగా డాక్టర్ పరీక్ష చేసి పాప మృతి చెందిందని తెలిపారు. వరలక్ష్మి హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ పాప అక్ష మృతి చెందిందని హాస్పిటల్ వద్ద తల్లి అల్లిమ, తండ్రి మస్తాన్ వలితో పాటు బంధువులు ఆందోళన చేపట్టారు. వెనక్కి ఎట్లా ఇస్తామంటా చెప్పు నువ్వు. ఎదురు రావాలి కదా. ఎదురు వచ్చేదేంది, నేను వచ్చి నుంచి నువ్వు బెదరేస్తా వచ్చి. మీరందరూ కూడా బాబు ఒక మాట వినండి, దీన్ని ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా మనకు వచ్చే లాభమే లేదు. పరిష్కారం ఏంటనే చూద్దాం. సామరస్యపూర్వక పరిష్కారమే మనకి ఎప్పుడైనా మంచిది. అర్థమైందా? మొత్తం మీద అక్కడ ఏదో మిస్టేక్ ఉందా లేదా పాప ప్రాణం అయితే పోయింది. సో వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, మేము వాళ్ళని కాటం లేదు. ఓకేనా? ఎందుకంటే చిన్నపిల్లలను చూస్తే ఇప్పుడు మీ యొక్క ఆరోగ్యం ఏంటి? ఏదో న్యాయం చేసి బాగు చేస్తాము పర్వాలేదు అని చెప్పేసి పాప బాగుగా మీ వారు మీ వైపు మీ పేరు మస్తాను షేక్ మస్తాన్ బాబు పేరు ఏం పర్లేదు వాళ్ళేమో లోపల తీసుకెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి లాభం లేదమ్మా వైరస్ వేరే వాళ్ళు వాళ్ళని అడుగుతుంటే పర్వాలేదు చూద్దాం ఇంకొకసారి పంపించారు ఆ సార్ నేను అడుగుతానే ఉన్నా ఏమైంది సార్ ఏమైంది ఆ విషయం చెప్పండి అంటే చూద్దాం అనుకున్నారు. ఇక అక్కడ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఎన్ఐసీయూలోకి 10 నిమిషాలకు అక్కడ లోపల పెట్టేసి ఆ డాక్టర్ లాభం తీసుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమకొండకు విచ్చేసిన బీసీ కమిషన్, మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షురాలు. వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా సామూహిక కార్తీక దీపోత్సవం. ఈ నెల 2 నుండి డిసెంబర్ 1 వరకు జరగనున్న కార్తీక దీపోత్సవం. డయల్ 100 కాల్తో ప్రాణాన్ని కాపాడిన నిర్మల్ పోలీసులు. తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రమేష్ని అభినందించిన ఎస్పీ. ఎమ్మెల్యే పత్తిపాటి మీద ఫేక్ పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త అరెస్టు. పాలెటి కృష్ణవేణిని కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపిన తెలుగు మహిళలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.